హలో ఫ్రెండ్స్, నోరూరించే బూందీ లడ్డు చాలా సాఫ్ట్గా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. మరి ఈ రుచికరమైన లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 3 కప్పుల శనగపిండికి కొద్దిగా తినే సోడా, కొద్దిగా నెయ్యి వేసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నెయ్యి లేదా నూనె వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల చక్కెర, 1 గ్లాసు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెడల్పు కడాయిలో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా బూందీ వేసుకోవాలి. బూందీని చాలా ఎక్కువసేపు వేగిస్తే క్రిస్పీగా అవుతుంది. అలా కాకుండా మనకి చాలా సాఫ్ట్గా ఉండాలి. వేసిన తర్వాత ఇలా లైట్గా కొంచెం వేగిన తర్వాతే తీసి గిన్నెలో వేసి మూత పెట్టాలి. అప్పుడే లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చక్కెర పాకం పట్టాలి. ఆల్రెడీ మనం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఇలా తీగ పాకం వచ్చే వరకు పట్టాలి. బెల్లం లడ్డు చేసుకోవాలన్న సేమ్ ప్రాసెస్, జస్ట్ చక్కెర బదులు బెల్లం వాడతారు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది, తీగగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు తయారు చేసుకున్న బూందీలో ఈ పాకం కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కావాల్సిన సైజులో మనం లడ్డు చేసుకోవచ్చు. అంటే కొంచెం నెయ్యి ఫ్లేవర్ కావాలంటే చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చేసుకుంటే మీకు కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర వేసి చేసుకోవాలి. అంతే, చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ బూందీ లడ్డు రెడీ.